హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టూటీ ఫ్రూటీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టూటీ ఫ్రూటీని నార్మల్గా పచ్చి బొప్పాయతో చేసుకుంటారు. పచ్చి బొప్పాయ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి పుచ్చకాయతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వాటర్ మిలన్ తిన్న తర్వాత ఈ గ్రీన్ పార్ట్ని పడేయకుండా ఆ గ్రీన్ పార్ట్తోనే ఈ టూటీ ఫ్రూటీని చేసుకోవచ్చు. పీలర్తో ఇలా గ్రీన్ పార్ట్ని అంతా తీసేయాలి. లోపల వైపున్న సాఫ్ట్ పార్ట్ని కూడా ఇలా తీసి అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ పీల్ చేసుకున్న తరువాత ఒక చిన్న ముక్క తీసుకొని ఇక్కడ చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే ముక్క సైజుని బట్టి టూటీ ఫ్రూటీ సైజ్ వస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తరువాత స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని 500 ml వాటర్ పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు వేసుకున్న తరువాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మరిగించుకోవాలి. ఇలా చేత్తో నొక్కి చూసినప్పుడు ముక్క సాఫ్ట్గా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కలని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పంచదారని కరిగించుకొని పాకాన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. మరుగుతున్న పాకంలోకి ముందుగా ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. నేను వెనిలా ఎసెన్స్ వేశాను, కానీ ఆ చిన్న వీడియో క్లిప్ ఒకటి మిస్ అయింది. మీరు మాత్రం మిస్ కాకుండా వేసుకోండి. ఆ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటేనే టూటీ ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది. పుచ్చకాయ ముక్కలని ఆ పాకమంతా పట్టేంత వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొక గిన్నెలోకి మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్ని వేసుకోండి. నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఇంకా ఆరెంజ్ ఫుడ్ కలర్ రెండే ఉన్నాయి కాబట్టి ఇవి రెండే వేసుకున్నాను. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్లో వేసుకోండి. ఇలా అన్ని ముక్కలను వేసుకున్న తరువాత ముక్కలకి కలర్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పుచ్చకాయ ముక్కలకి కలర్ బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా అలా వదిలేయాలి. ఓవర్ నైట్ కాకపోయినా కనీసం 6 నుంచి 8 గంటల పాటైనా అలా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలకి పాకం బాగా పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పేపర్ లేదా ఒక క్లాత్ని తీసుకొని ఈ టూటీ ఫ్రూటీలని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీలని 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. చూశారు కదా, గంట తరువాత ఆ వాటర్నంతా అబ్జర్వ్ చేసుకొని టూటీ ఫ్రూటీలు చాలా చక్కగా ఎలా తయారయ్యాయో. ఈ టూటీ ఫ్రూటీలు పూర్తిగా ఆరిపోయిన తరువాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. కనీసం 1 నెల రోజుల పాటైనా నిల్వ ఉంటుంది. ఎంతో సింపుల్గా అయిపోయే ఈ టూటీ ఫ్రూటీల కోసం బయటికి వెళ్ళి కొనకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి చేసి చూడండి. ఇంకా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.